వెనకడుగేస్తుంది బీజేపీ అనేటువంటిది. ఎందుకు వెనకడుగేస్తుంది అనే దానికి లక్ష్మయ్య గారు ఒక కారణం చెప్పారంటే బీసీల యొక్క ఆర్థిక స్థితిగతులు, ఇక ఇతర ఆ బీసీలో కూడా మోస్ట్ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి కులాలు, వాళ్ళ యొక్క సామాజిక స్థితిగతులు ఇవన్నీ బయటకు వస్తే కొంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనే దాని నుంచి చేయటం లేదు అనేటువంటి. కానీ ఇంకొక ఆర్గ్యుమెంటు, ఏదైతే హిందుత్వం అనేటువంటి నినాదం బలహీనపడుతుంది, బీసీ జనగణన పేరు కనుక తీసుకొస్తే దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్, దాని నుంచి వచ్చేటువంటి ఒక సామాజిక అంశాలు ఏవైతున్నాయో దాని నుంచి హిందుత్వవాదం అనేటువంటిది బలహీనపడుతుంది అనేటువంటి భయం బీజేపీని అంటాడుతుంది. అందుకనే బీసీ జనగణన విషయంలో వెనకడుగు వేస్తుంది అనేది ఒక రాజకీయ చర్చ, రాజకీయ వర్గాల విశ్లేషణ. ఏది కరెక్టు? ముందుగా అన్న, మీకు అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉంటే లైన్లో వారికి, తర్వాత మిగతా పెద్దలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, సో చాలా మంది మల్లెపల్లి లక్ష్మణ్ లాంటి మేధావులు కావచ్చు, ఇంకా చాలా మంది భారతీయ జనతా పార్టీని చాలా దగ్గరగా చూసి చాలా సన్నిహితంగా స్టడీ చేసిన వాళ్ళు. సో నేను నాతో సహా తెలంగాణ ఉద్యమంలో మేము అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా కలిసి చాలా సన్నిహితంగా చూసిన వాళ్ళం. అయితే భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల కన్నా ముందు వేరు, 10 సంవత్సరాల తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఎజెండా కావచ్చు, దృక్పథం కావచ్చు, సామాజిక మార్పు కావచ్చు, పాలనా యంత్రాంగంలో వచ్చినటువంటి మార్పుల్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మోడీ గారు స్వతహాగా తను చెప్పుకోకపోయినా మోడీ గారు స్వతహాగా భారతీయ ఓబీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చాలా మంది సమాజం గుర్తిస్తారు. అది ప్రాక్టికల్ గా కూడా చూపించాడు మోడీ గారి క్యాబినెట్ లో దేశంలో గతంలో ఎన్నడూ జరగని మార్పులు క్యాబినెట్లు వచ్చాయి. 27 మంది 75 మంది ఉన్నటువంటి క్యాబినెట్ లో 27 మందిని ఓబీసీలని కేంద్ర క్యాబినెట్ లోకి తీసుకున్నటువంటి ఘనత మోడీ గారు. అంతకుముందు ఎప్పుడు లేరు. ఒక ఉంటే 5-6 మందో 10 మంది కన్నా ఎక్కువ లేరు. ఏకంగా 27 మంది క్యాబినెట్ మంత్రులు తీసుకున్నటువంటి ఘనత మోడీ గారికి ఉంటుంది. అట్లా ఎస్సీలని 12 మందిని, ఎస్టీలను 9 మందిని, తర్వాత ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏకంగా రాష్ట్రపతికి చేసినటువంటి ఘనత, ఆ తర్వాత అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఆదివాసీ మహిళను తీసుకెళ్లి రాష్ట్రపతికి చేసినటువంటి ఘనత. అంటే మోడీ గారు 10 సంవత్సరాల కన్నా బీజేపీ వేరు, మోడీ గారి పాలనలో ఉన్నటువంటి బీజేపీని మనం సామాజిక న్యాయ కోణంలో చూడాల్సి వస్తుంది. అదేవిధంగా 27% ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో కేంద్ర సర్వీసెస్ లో ముఖ్యంగా, అది విద్యా సంస్థలో రిజర్వేషన్ అమలు చేయలేదు. మోడీ గారు వచ్చిన తర్వాత ఐఐటిలో, ఐఐఎంలో, నీట్లో, కేంద్ర విద్యాలయ సంస్థలో కూడా 27% రిజర్వేషన్ అమలు చేయాలని ఆర్డర్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. కులగణన విషయానికి వస్తే, కులగణన ఇది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్తగా వాళ్ళు మేనిఫెస్టో పెట్టుకున్నారు. వాళ్ళు పరిపాలించిన 1961 మధ్యలో ఆ వాజ్పేయి గారు తప్ప మొత్తం ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కదా, సంకీర్ణ ప్రభుత్వంతో పాటు. ఏ రోజు కూడా కులగణన గురించి మాట్లాడారు. 1935లో భారత స్వాతంత్రానికి కన్నా ముందు ఈ దేశంలో కులగణన జరిగింది, తర్వాత ఎన్నడూ జరగలే. కులగణన కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. చాలా స్పష్టంగా ఆయా రాష్ట్రాలకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో ఇక్కడ బీసీ ఉంటే, ఇప్పుడు ఇక్కడ రెడ్డి, తెలంగాణ రెడ్డి సామాజిక వర్గము, కర్ణాటకలో బీసీ అవుతారు, తెలంగాణ రెడ్డి అవుతారు, మహారాష్ట్రలో ఇంకో రకంగా ఉంటుంది. అట్లా కొన్ని వందల కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా ఉంది. కాబట్టి ఆయా రాష్ట్రాలు కులగణన చేసుకోవడానికి వెసులుబాటు, డైరెక్షన్, క్లారిఫికేషన్ ఇచ్చారు. తద్వారానే కదా బీహార్లో కులగణన జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కులగణన చేస్తామని చెప్పారు. తెలంగాణలో కులగణన ఏ రాష్ట్రం కూడా కులగణన చేయకుండా కేంద్ర పర్మిషన్ అవసరం లేదు. ఆయా రాష్ట్రాలు బీసీ కమిషన్స్ ఉంటాయి, వాళ్ళు కులగణన చేసుకోవచ్చు కూడా. నేషనల్ బీసీ కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఆయా రాష్ట్రాలు మీరు కులగణన చేసుకొని మీ రాష్ట్రాల్లో రిజర్వేషన్ అమలు చేసుకోమని చెప్పింది. ఎక్కడ కూడా కులగణనకు వ్యతిరేకం కాదు, చెయ్యొద్దని చెప్పలే. ఇది రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్టు కాబట్టి చేసుకోమని చెప్పింది. ప్రతిదానికి కూడా బీజేపీ ఈ రకంగా, అంటే బీజేపీని సామాజిక న్యాయం కోణంలో చూడకుండా 15, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు బీజేపీ కాదు. ఇవాళ సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఇవాళ ఎన్నికల సందర్భంలో మమ్మల్ని కార్నర్ చేసి ఎక్కడ కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పార్టీ అవసరం ఏముంది? వీడియోలు మార్పింగ్ చేసి
మీకు గుర్తుండాలి, మీరు కూడా గుర్తుండాలి, మల్లేపల్లి లక్ష్మయ్య గారు అందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కేంద్ర మంత్రిగా కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించిన హెడ్గే లాంటి వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ, అప్పుడే ఇప్పుడో సాధ్వి లాంటి వాళ్ళు ఇతరులు చేసినటువంటి రిజర్వేషన్ల మీద చేసినటువంటి కామెంట్స్ వల్ల దేశవ్యాప్తంగా కొంత బగ్గుమన్నటువంటి పరిస్థితి, దాన్ని మళ్ళీ సర్దుకున్నటువంటి పరిస్థితి సందర్భాలు మీరు కూడా చాలా ఉద్యమాల్లో ఉన్నారు. అంటే ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు రాజ్యాంగ విషయంలోనో రిజర్వేషన్ విషయంలోనో కొంత కాంట్రడిక్షన్ ప్రకటనలు చేసిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. ఉన్నాయా లేవా? అది ఇంటర్నల్ ఎజెండా. జనరల్గా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి? లీకులు ఇస్తాయి. లీకులు ఎట్లా ఇస్తాయి? ఎవరో ఒకరి ద్వారా లీకులు ఇస్తారో దాని వ్యక్తిగతమనో లేదో దాని మీద వచ్చే రియాక్షన్ని బట్టో సర్దుకోవటమో జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఈ పార్టీ ఆ పార్టీ అంటలా. అట్లా రాజ్యాంగ విషయంలో కానీ రిజర్వేషన్ విషయంలో కానీ కొంత బీజేపీ కొన్ని సందర్భాల్లో కాంట్రడిక్షన్ ప్రకటనలు చేసిన మాట, అందులో కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నవాళ్ళు. ఒక్క మాట ఈ భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి పవర్లో ఉంది. మొదటి దఫాలో ఫుల్ మెజార్టీతో 275+ లో భారతీయ జనతా పార్టీ ఉంది. రెండోసారికి ఏకంగా భారతీయ జనతా పార్టీకి 303 సీట్లు వచ్చినాయి. ఎన్డీఏలు కలుపుకుంటే 350 పైన సీట్లు. రాజ్యాంగానికి మార్పులో చేర్పు రిజర్వేషన్ సంబంధించి ఉంటే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి తీసుకోలేదు ఎందుకు మరి? అదే అక్కడే వస్తున్నా. అదే మీకు కూడా తెలుసు, రాజ్యసభ కూడా చాలా కీలకం. ఏదైనా చేయాలంటే రాజ్యసభలో మొన్నటి దాకా కూడా లేదు విఠల్ గారు. అందుకనే కదా ఒక్క నిమిషం మీరు అన్నదానికే నేను చెప్తున్నా. రాజ్యసభలో కూడా మెజార్టీ రావాలి కదా. అంటే ఈ 400 సీట్లు అడుగుతున్నది ఎందుకంటే తర్వాత తద్వారా రాజ్యసభలో కూడా మెజార్టీ బ్రూట్ మెజార్టీ 2/3 రావాలి కదా. మెజార్టీ 2/3 మెజార్టీ తోటి ఆర్టికల్ 370 తీసేసింది కేంద్ర ప్రభుత్వం. అదే అంటే రాజ్యసభలో కసరత్తు చేశారు. అంటే ఒక్క నిమిషం విఠల్ గారు, నాకు కూడా ఐడియా ఉంది, నాకు ఉంది, మీకు ఉంది, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంది. రాజ్యసభలో కూడా చాలా ఒక్క నిమిషం రాజ్యసభలో కూడా ఆనాడు ప్రతి ఓటుని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీని ప్రత్యేక విమానంలో ఇచ్చి సంతోష్ లాంటి వాళ్ళని తీసుకెళ్లినటువంటి సందర్భం. అంటే అంత కొంత కష్టపడాల్సి వచ్చింది ఆ రోజు. మీరే ప్రత్యేక వింటారన్నా ఒక్క నిమిషం అన్నా, ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని కార్నర్ చేసి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను వివరణ ఇచ్చిపోతే తప్పు కాదు. అందుకనే నేను కూడా ఉన్న చర్చనే నేను మీ ముందు పెడుతున్నా. నేను అదే చెప్తా ఉన్నానన్నా. దేశవ్యాప్తంగా ఇవాళ అనేక సంస్థలను తీసుకొచ్చి పాలన కొనసాగిస్తున్న తరుణంలో ఇవాళ గెలవలేమో అని బీజేపీని ఒక కార్నర్ చేసే కుట్రలు జరుగుతావు. ఎక్కడ ఫుల్ మెజారిటీ ఉండి మేము ఏ దాన్ని కూడా టచ్ చేయలేదు. మాది ఒక రాజకీయ పార్టీ చేయలేదనే ఉంది కానీ మీరు చేసుకున్నారు కాదు బీజేపీ ఎజెండాలో ఉన్నవి చేసుకున్నారు, చేయలేదనేది కాదు. కాబట్టి ఫేజర్ మేనర్ లో చేస్తున్నారు కదా. అంటే నా చేయలేదంటే ఎట్లా? ఇప్పుడు మీరు 370 రద్దు చేయాలనుకున్నారు, చేశారు. తలాక్ బిల్లు తేవాలని అనుకున్నారు. కామన్ సివిల్ కోడ్ పెండింగ్ ఉంది అన్నా. నా వివరణ లేకుండా నేను ఏం ఆన్సర్ చేయాలన్నా? మీరు చేయలేదు అంటున్నారు, మీరే చేసుకున్నారు కదా అంటున్నా. మీ ఎజెండా మీరు అమలు చేస్తున్నారు కదా అంటున్నా. అదే మాట చెప్తుంటే పదే అదే మాట చెప్తుంటే మీరు నన్ను మాట్లాడనీయట్లేదు. మేనిఫెస్టోలో లేదు, మొదటి మేనిఫెస్టోలో లేదు, రెండో మేనిఫెస్టోలో లేదు. ఒక్కటే సెంటెన్స్ నేను మాట్లాడి క్లోజ్ చేస్తాను. మాది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మా పార్టీలో బీసీలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు. దాదాపు 350 మందిలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అగ్రవర్ణ పార్టీ కూడా మాది. మేము ఏదైనా రిజర్వేషన్ కి సంబంధించో రాజ్యాంగానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే మా బీసీ ఎమ్మెల్యేలు, మా ఎస్టీ ఎమ్మెల్యేలు, మా